నాకు సంక్రాంతి అంటే ఇంకొక మెమరీ గుర్తొస్తుంది. ఇంకొకటేంటి అంటే మేము ఐలాండ్ పోతాం గదా! అయినవోలు జాతర వరంగల్ దగ్గర అనమాట బేసిక్ ఇది. సో, అక్కడ అసలు సిగ్నల్ ఉండదు. ఎవరు మిస్ అయినా ఇప్పటికి గూడా ఉండదు. మోస్ట్‌లీ జియోనో ఏదో ఒక్కటుంటది. మిగతా ఫోన్‌లయితే అసలు గలవవు ఆడ. అయితే మేము అరౌండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏసుకోండి. 10 గూడా గాదు. 2007, 8 ఆ టైంలో. సో, సంప్ ఉంటది గదా! వాటర్ సంప్. హాట్ వాటర్‌కి ఒక ప్రైజ్. నార్మల్ వాటర్‌కి ఒక ప్రైజ్. మేము బాయిల కాడికి పోయి డ్యాడీ వాళ్ళు స్నానం చేసి వచ్చేటోళ్ళనమాట. సో, గుడి దగ్గర వెహికల్ ఎళ్ళడానికి చాలా తిప్పలు పడి గుడంతా తిప్పుకొని ఒక దగ్గర ఆపుతారు. అక్కడ బోనాలు చేస్తారు. రెండే రూమ్‌లు కొన్నే రూమ్స్ ఉంటాయి. అందులో కూడా కొన్ని ఒకటో, రెండో తీసుకుంటారు. వంటలన్నీ చేస్తారు. సో, ఇంకా వాష్‌రూమ్స్ ఇంగ చెప్పనవసరం లేదు. జాతర జస్ట్ ఇమాజిన్ అంతే. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు క్లీన్ అన్నీ గానీ అప్పుడు. సో, దానికొక ప్రైజ్ అనమాట. సో, హాట్ వాటర్ మేము స్నానం చెయ్యము అని మేము. వాళ్ళేమో ఫుల్లు మమ్మీ వాళ్ళేమో ఇట్లా అయితుండే. పండగ రోజు ఇట్లనే చేసిర్రు, అట్లనే చేసిర్రు అని ఫుల్లు సావగొడుతుండే. నేను నాకు బొమ్మలు పొద్దున 7 గంటలకు లేసి జాతర నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే షాపులన్నీ ఏమి ఓపెన్ ఉండవు 7కి. నాకు బొమ్మలు కావాలి అని ఏడుస్తుండే ముందు రోజు. జాతర తిరగనీకే పోదాము అని ఏడుస్తుండే. అసలదో పిచ్చి. దాని తర్వాత కొంచెం తెలివొచ్చిన తర్వాతనేమో పండగకి హాఫ్ సారీ కట్టుకొనే వస్తా నేను. చీర కట్టుకొనే వస్తా నేను. పండగంటే అది. అంతసేపు ఉండలేవే అని మా మమ్మ అన్నా గూడా, లేదు నేను చీరనే కట్టుకుంటా. నేను హాఫ్ సారీయే యేసుకుంటా. నేను రెడీ అయితా అని జెప్పి డే అంతా ఆల్మోస్ట్ ఈ మధ్య 1 డేలో పోయొస్తున్నాం గదా! పొద్దున 6కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక టైం కల్లా రీచ్ అయితాము. అదంతా బోనాలు, జాతర అవన్నీ చూసుకుంటాము. రథం తీస్తుండే మల్లన్న స్వామిది. అసలు బ్యూటిఫుల్ మెమరీస్ బ్రో. బ్యూటిఫుల్. నా యూట్యూబ్ వీడియో ఉంది. అది అప్‌లోడ్ చేస్తా చూడండి. ఇన్‌స్టా స్టోరీలో పెడతా. సో, అట్లా జాతర అంటే జాతర బ్రో. సంక్రాంతి అంటే ఇంక అంతే మాకు అదే గుర్తొస్తది.